పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అనేది మనకి గుదద్వారంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. పెయిన్ ఉంటుంది. ఇవి ప్రొలాప్స్ అయ్యి మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. దానికి మనము నెగ్లెక్ట్ చేయొద్దు. దానికి మనము ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అయ్యి సర్జరీ ఆర్ టాబ్లెట్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నార్మల్‌గా దీనికి హెమరాయిడ్స్‌కి సర్జరీ స్టెప్లర్ వల్ల చేయొచ్చు. ఇంకా ఓపెన్ సర్జరీ చేయొచ్చు. ఇంకా లేజర్ కూడా చేయొచ్చు. ఇంకా రకరకాల సర్జరీస్ ఉన్నాయి. అది ఏది బెస్ట్ అనేది మీరు సర్జన్‌ని మీట్ అయ్యాక మీరు తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఫీజర్ అనేది మన గుదద్వారంలో యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ మనకి చిన్న స్లిట్ లాగా అయితుంటుంది. దానికి మళ్ళీ స్కిన్ ట్యాగ్ కూడా ఉంటుంది. అది సెంటినల్ పైల్ అంటాం మనం. దానికి మనము టాబ్లెట్స్ ఇంకా ఆయింట్మెంట్స్, సిరప్స్ వాడి మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ దాని వల్ల రిలీవ్ అవ్వకుంటే మనము ఫిజియోరెక్టమీ విత్ లాటరల్ స్పింక్టరోటమీ అని సర్జరీ చేస్తాం. అది కూడా మనము లేజర్ ద్వారా చేయొచ్చు. నార్మల్ ఓపెన్ సర్జరీ కూడా చేయొచ్చు. నార్మల్‌గా ఈ ఫిస్టులా ఇవి చాలామందికి కాన్‌స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాన్‌స్టిపేషన్ నుండి ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనము మన డైట్‌లో ఎక్కువ ఫైబర్ ఫుడ్ అంటే మనం కీరా, ఇంకా గాజర్ ఇలాంటివి మనం ఎక్కువ కన్జంప్షన్ చేయాలి. దానివల్ల ఇవి పైల్స్ అనేవి కొంచెం రిస్క్ తక్కువుంటుంది. ఇంకోటి మసాలా ఐటెమ్స్ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి.